మా వారు హీరోలా లేరు. ఈరోజు బిర్యానీ కావాలి అన్నారు కాబట్టి ఈరోజు నేను బిర్యానీ, సేమియా పాయసం, అన్ని కార్డులు నీ దగ్గరే ఉన్నాయి కదా. కరెక్టే కదమ్మా. నా కోసం మల్టీ మిల్లెట్, ఇది చికెన్, ఇది మటన్. ఉప్పుని ఎక్కువ వేసేసేదాన్ని. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఇది డైమండ్ షేప్లో వస్తుందో లేదో కానీ నేను మాత్రం ఆ షేప్లో కోయడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు చికెన్లోకి 50% ఉడికిపోయింది. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. షూట్కి వెళ్తున్నానంటే ఆ మాత్రం రెడీ అవ్వాలి కదా. ఇంకా రాలేదు డ్రైవరు. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేద్ అలీ. నమస్తే, అస్సలాముఅలైకుం. మా మ్యాంగో హాయ్. నేను హట్టు ఫీల్ అయ్యాను, పొంగుముద్దు పెట్టుకున్నాను. ఈరోజు మా వారు షూట్కి వెళ్ళిపోతున్నారు. ఈరోజు షూట్కి వెళ్ళేటప్పుడు బిర్యానీ కావాలని చెప్పారు. మా వారు హీరోలా లేరు. ఈరోజు బిర్యానీ కావాలి అన్నారు కాబట్టి ఈరోజు నేను బిర్యానీ, సేమియా పాయసం, కట్టా, చికెన్ ఘీ రోస్ట్ కూడా చేస్తున్నాను. ఓకేనా? ఓకే డన్. మరి నాకు ఏం గిఫ్ట్ ఇస్తారు? అన్ని కార్డులు నీ దగ్గరే ఉన్నాయి కదా. కరెక్టే కదమ్మా. ఏముంటాయి నా దగ్గర. ఓకే ఓకే, ఇట్స్ ఆల్రెడీ. అల్లా పీస్. హాయ్ నాగమణి, నాకు ఇవన్నీ కూడా నెయ్యిలో ఫ్రై చేసి మాడకుండా దగ్గరుండి ఫ్రై చేయాలి నువ్వు. అస్సలు మాడకూడదు. ఇంకొకటి బాదంని నువ్వు కట్ చేయాలి. ఎలా కట్ చేయాలో నేను చూపిస్తాను నీకు. మాడకుండా చేస్తావు కదా. నెయ్యి వేసి ఫ్రై చేసి నాకు ఇచ్చేయి. మా అత్తగారు అయితే బాదం పప్పుల్ని వేడి నీళ్ళలో వేసి దాని మీద తొక్క తీసేసి అప్పుడు చేసేవారు. కానీ ఇప్పుడు షూట్కి టైం లేదు కాబట్టి ఫాస్ట్గా చేయాలి కాబట్టి నేను ఇలాగే చేసేస్తున్నా. ఇలా చేసుకున్నా బాగానే ఉంటుంది. ఆ తొక్క తీసేస్తే ఏంటంటే వైట్గా మంచిగా లుకింగ్ బాగుంటుంది. పచ్చి శనగపప్పుని 1 గంట ముందు కడిగేసి నానబెట్టేసి తర్వాత ఇప్పుడు కుక్కర్లో వేసేసి దీన్ని బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించేసాను. మటన్ బోన్స్ని విజిల్ పెట్టేస్తాను ఇప్పుడు ఇదే కుక్కర్లో. దీన్ని పప్పు గుత్తితోటి బాగా స్మాష్ చేసేసుకోవాలి. ఇది ఈ పక్కన చూడండి, నా కోసం మల్టీ మిల్లెట్ రైస్ వండుతున్నాను. ఇక ఇక్కడ మటన్ బోన్స్ని వేసేసి కొంచెం నీళ్లు వేసి ఇప్పుడు దీన్ని బాగా విజిల్ పెట్టాలి. ఉప్పు, కారం, పసుపు అంతే. కారం తక్కువే వేయాలి, మళ్ళీ మనం మటన్ ఖట్టాలో వేస్తాము కాబట్టి. పసుపు ఓన్లీ మటన్ ఉడకడానికి మాట, బోన్స్ ఉడకడానికి. ఇది చికెన్, ఇది మటన్. ముందుగానే కలిపేసుకుందాం. ఇది చికెన్ ఘీ రోస్ట్ కోసం, ఇది మటన్ బిర్యానీ కోసం. ఈ మటన్ అంతా కరీమే తీసుకొచ్చాడు చక్కగా. కరీంకి అప్పచెప్పేసాడు మటన్, చికెన్ పని. ఇంకా పసుపు. ఈ మటన్ అండ్ చికెన్ను పసుపు వేసేసి బాగా కడిగేసి ఉంచామన్నమాట. అమ్మ జ్యోతి, పసుపు అయిపోయిందమ్మా, తీసి ఉంచండి. జాడి ఉంది కానీ ఇందులో పసుపు లేదు. తర్వాత ఇందులో కారం.
వేసేసుకొని, నేను తక్కువ వేసాను ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి బిర్యానీలోకి. బ్లాక్ పెప్పర్ పౌడర్, గరం మసాలా, చక్కగా మా జ్యోతి రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్లో కూడా వేసేసుకొని, ఉప్పు ఎప్పుడు కూడా వేసుకునేటప్పుడు కాస్త తక్కువే వేసుకోవాలని మా అత్తగారు అనేవారు. తక్కువైతే కావాలంటే మళ్ళీ తర్వాత లాస్ట్లో వేసుకోవచ్చు, ఎక్కువ అయిపోయిందంటే మాత్రం ఏమీ చేయలేము అనేవారు. నేను నా పెళ్ళైన కొత్తలో ఉప్పు చాలా ఎక్కువ వేసేసేదాన్ని, నాకు క్వాంటిటీ తెలిసేది కాదు, ఉప్పుని ఎక్కువ వేసేసేదాన్ని. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఇప్పుడు దీన్ని కలిపే ముందు మాటలో మర్చిపోయాను, ఇందులో ధనియా జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ధనియా జీలకర్ర పౌడర్ వేసేసుకొని ఇందులో కూడా వేసుకుందాం, మటన్ బిర్యానీలో కూడా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుదాం. ఇప్పుడు చికెన్ని బాగా కలిపేసి అందులో పెరుగు. జ్యోతి, నాకు నిమ్మకాయలు కూడా ఇవ్వాలి, నిమ్మకాయ రసం తీస్తాను నేను. కిలో మటన్ అంటే ఎక్కువగా వచ్చేసేదండి. అసలు నా పెళ్ళిన కొత్తలో మా అత్తగారు ఒక 1 కిలో మటన్ తీసుకొస్తే ఎంత ఎక్కువ వచ్చేసేదో. అందులో 3 కర్రీలు చేసేసుకుని ఆ ఇంట్లో అందరూ కలిసి తినేసేవాళ్ళం. ఒకటి ఫ్రై, ఒకటి పులుసు, ఒకటి ఇగురు, 3 కర్రీలు. ఇప్పుడు కిలో అంటే మరి ఏంటో, మరి తూకాలు తగ్గిపోయినాయి. నూనె వేసేసుకొని, సరిపడా నూనె చాలు. చికెన్ని వేసేస్తున్నాం. ఏంటి చికెన్ ఘీ రోస్ట్ అని నూనె వేసాను అనుకుంటున్నారా? ఘీ రోస్ట్ అంటే ఫస్ట్ నుండే ఘీ వేసుకోకూడదు, అది ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. ఒకసారి బాగా నూనెలో కలిపేసుకొని, చికెన్ నుండి బాగా నీళ్ళు వస్తాయి కాబట్టి మూత పెట్టకుండానే నేను వండాలన్నమాట ఇప్పుడు దీన్ని. ఇప్పుడు ఇందులో నేను చికెన్ ఫ్రై కోసం తీసుకున్న పౌడర్ని కూడా వేసేస్తున్నా. కాశ్మీరీ కారం, ఇది వేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది చికెన్, అది వేసేస్తాను. ఇప్పుడు నేను ఒకసారి బాగా కలిపేస్తాను. చూసారు, ఒకసారి మధ్యలో చూడండి నీళ్ళు ఎలా వస్తున్నాయో. కలర్ ఇప్పుడు బాగా కనిపిస్తుంది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాక. ఇప్పుడు ఇది ఫ్రై అవ్వాలి. చికెన్ చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు మటన్ హట్టా, దానికోసం నూనె వేసేసుకొని పొయ్యి చిన్న మంట పెడతాను. ఇంకా ఉల్లిపాయలు కోస్తున్నారు మా వాళ్ళు, అప్పటి వరకు నేను ఆనపకాయని కోసేస్తాను. ఆనపకాయలు అంటే సొరకాయలు, ఇలా సైడ్స్కి కోసుకుంటే డైమండ్ షేప్లో అన్నమాట. ఇది డైమండ్ షేప్లో వస్తుందో లేదో కానీ నేను మాత్రం ఆ షేప్లో కోయడానికి ట్రై చేస్తున్నా. మటన్
మటన్ కట్టాకి ఉల్లిపాయలు వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో అల్లం మసాలా. కట్టాలో మటన్ బోన్స్ అయితే చాలా బాగుంటాయి. మటన్ బోన్స్ వేసినప్పుడు అయితే మాత్రం మనం అల్లం వెల్లుల్లి మసాలా వేసుకోవాలి. వెజ్ కట్టా చేసుకునేటప్పుడు అవసరం లేదు. ఇలా కుక్కర్లో వేసుకోవడం వల్ల మనకి తొందరగా ఈజీగా కట్ట అయిపోతుంది. ఇప్పుడు మటన్ ఉడకడానికి నీళ్ళు వేసాను కదా, ఆ నీళ్ళు చూడండి ఇలా ఉంటాయి. ఈ నీళ్ళన్నీ అయిపోయే వరకు మనం దీన్ని ఫ్రై చేద్దాం. ఉప్పు, కారం, పసుపు, తర్వాత ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. ఇది కలర్ బాగా వస్తుంది కట్టాకి. తర్వాత నార్మల్ కారం కూడా తక్కువగా ఉంది, ఇంకా వేస్తా. అంతే. మనం దీన్ని తీసుకెళ్ళి అందులో వేసేద్దాం. ఆనపకాయ ముక్కలు వేసి జ్యోతి, తర్వాత వంకాయలు టమాటాలు కూడా వేసి, ఉప్పు నీటిలో పెట్టిన వంకాయలు, తర్వాత టమాటాలు. ఇప్పుడు బాగా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్ మంట మీద దీన్ని బాగా మగ్గించేయాలి. ఇప్పుడు ఇలాగ బాగా మగ్గింది. చిన్న మంట పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు ఇందులో పచ్చి శనగపప్పుల్ని మనం మంచిగా పచ్చి శనగపప్పుల్ని కుక్కర్లో వేసి బాగా నలగొట్టి స్మాష్ చేసేసింది వేసేసుకోవాలి. చింతపండు రసాన్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసేసుకోవాలి. ఇప్పుడు సరిపడా నీళ్లు వేసేసుకొని పచ్చిమిర్చిని వేసేస్తున్నా. మళ్ళీ పెద్ద పొయ్యి తీసుకొచ్చేసి 2 ఉన్న పొయ్యిల మీద తీసుకొచ్చి పెట్టేశాను. ఇప్పుడు బిర్యానీ ఇక్కడే వండేయాలి. ఈ 2ని కొంచెం పక్కన పెట్టేసి చికెన్ ఫ్రై బిర్యానీ ముందు పెట్టేద్దాము. ఇంట్లో ఒక్క పొయ్యి మీద చేయమంటే కుదరటలేదు నాకు అస్సలు. బిర్యానీకి గిన్నె పెట్టేశాను. నూనె వేసేసుకుందాం ఫటాఫటా. మా వారు ఆల్రెడీ షూట్కి వెళ్ళిపోయారు. నెయ్యి వేసేసుకుందాం ఇందులో నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఇలా ఏకం పాకు కలిపేసి ఉంచుతాను అనమాట. ఇందులోంచి ఏరుకోవాలి. ఇప్పుడు నేను పొయ్యిని సిమ్లోనే పెట్టాను కాబట్టి భయం లేదు. ఏరేసుకుందాము. ఎన్నెన్ని కావాలి, ఏమేమి కావాలి అన్నీ. కొలతలు గింతలు ఏమి లేవు కానీ ఓన్లీ ఏరేసి వేస్తున్నాను. బిర్యానీలు ఇవ్వండి. ఇందులో కొన్ని ఐటమ్స్ అయిపోయినట్టుగా ఉన్నాయి. అవి కొన్ని ఇరుగుపోయి ఉంటే అవి కూడా వేసేస్తున్నాం. ఇప్పుడు ఇందులో సన్నగా తగిన ఉల్లిపాయలు పాడేద్దాం. అల్లం మసాలా వేసేసుకొని పుదీనా, కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా కలిపేస్తాం.
బిర్యానీ మసాలా, ఉప్పు, పచ్చిమిరపకాయలు, మటన్ కాబట్టి బాగా ఉడకాలి. ఇలా కలిపేసాం కదా, ఇప్పుడు మటన్లో నుండి కూడా నీళ్లు వస్తాయి. చిన్న మంట మీద మూత పెట్టేద్దాం. ఇప్పుడు చిన్న మంట మీద పెట్టేసి ఉడికించేద్దాం. ఈ గిన్నె నాకు కుక్కర్ లాగే ఆల్మోస్ట్ పనిచేస్తుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు చికెన్ ఫ్రై బాగా ఫ్రై అవుతుంది చిన్న మంట మీద. దానికోసం ఇప్పుడు ఒక మూకుడిలో నెయ్యి వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు నేను ఘాట్లు పెట్టుకున్నాను. మీరు కూడా ఘాట్లు పెట్టుకోండి, లేకపోతే ఎగురుతుంది. పచ్చిమిర్చి, తర్వాత జీడిపప్పు, వేసుకొని ఒకసారి కలిపేద్దాం. ఇందులోనే కరివేపాకు, కడిగి ఉంచుకున్న కరివేపాకు, ఇప్పుడు చికెన్లోకి వేసేసుకుందాం. ఘీ రోస్ట్ చికెన్ కాబట్టి మంచిగా ఘీ తోటి తాలింపు వేసేద్దాం. ఇప్పుడు ఇది మళ్ళీ బాగా ఫ్రై అవ్వాలి. ఈ పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు ఇవన్నీ కూడా మంచిగా చికెన్లో కలిసిపోయి ఆ చికెన్ టేస్ట్ జీడిపప్పు, పచ్చిమిర్చి వీటన్నిటికి కూడా పడుతుంది అనమాట. కరివేపాకు కూడా చాలా టేస్ట్ వచ్చేస్తుంది ఇందులో. ఇలా బాగా కలిపేసుకొని ఇంకా ఫ్రై చేయాలి ఇది. చికెన్ పని అయితే అయిపోయిందండి, బాగా రోస్ట్ అయిపోయింది. ఒకసారి మటన్ని మధ్య మధ్యలో చూసుకుందాం, లేకపోతే ఇది అలుగుతుంది. నన్ను చూడటం మానేశారా ఇంటి అని అలుగుతుంది. ఒకసారి కలిపేద్దాం. చక్కగా ఉడుకుతుంది. కలిపేసి మళ్ళీ మూత పెట్టేస్తాం. నీటు ఎసరు కోసం పెట్టేసాను, కళ్ళుప్పు వేసేస్తాం. ఉప్పుని వేసి ఉప్పు అంతా కరిగాక ఒకసారి నోట్లో కొంచెం నీళ్ళని ఉప్పుగా తగ్గుతున్నా లేదా చూడాలి. కొంచెం పుదీనా కాదు సారీ కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. రైస్ ఫ్లేవర్డ్గా అయిపోతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేస్తాం. మనకి తొందరగా ఎసరు రావాలి కదా. మరుగుతున్న ఎసర్లో బియ్యం వేసేసాము. ఈ బియ్యం 50% మాత్రమే ఉడకాలి. ఇలా బియ్యం 50% ఉడికిపోయింది. నాకు హెల్ప్ చేస్తున్నారు నాగమణి అండ్ జ్యోతి. ఇప్పుడు ఇందులో ఆ బియ్యాన్ని వేసేసుకుందాం. ముందుగా కొద్దిగా పుదీనా, మళ్ళీ పైన కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాక ఇప్పుడు బియ్యం వేసేయండి అమ్మ. వెరీ గుడ్.
ఇప్పుడు ఇందులో ఫ్రై ఆనియన్స్, నెయ్యి, పుదీనా, కొత్తిమీర, మరి కలర్ఫుల్గా ఉండాలి కదా, కలర్ గ్రీన్ కలర్, కొద్దిగా హైలైట్స్ అన్నమాట. ఏ హెయిర్కైనా ఏంటి హైలైట్స్, బిర్యానీ కూడా ఇచ్చేద్దాం. మన బిర్యానీ దమ్ అయిపోతుంది, పైన చికెన్ ఫ్రై చేసింది పెట్టేసాము. ఇప్పుడు కట్టాలి చూద్దాం. గ్రీన్ హర్బ్స్. ఈ వాయిస్ ఏంటి ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నారా? ఇప్పుడే మా కరీం ఆయిషా ఇప్పుడేనండి కరీం ఆయిషా వచ్చారు. కరివేపాకు ఇంకా పుదీనా ఈ 3 కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని లాస్ట్ టచ్అప్ మనం కొద్దిగా బెల్లాన్ని కలపాలి. అప్పుడే టేస్ట్ ఎక్కువ అవుతుంది, ఎన్హాన్స్ అవుతుంది. ఇందులో బెల్లం పొడి కొద్దిగా వేస్తే, కొంచెం బెల్లం పొడి కూడా మాకు చూపించండి. బెల్లం పొడి సూపర్ మార్కెట్ లో దొరుకుతుందా? ఎలా ఉందని చూడండి. చూడాలా? 4 సార్లు చెప్పాను ఇప్పటికి. సారీ. ఓకే, అదే అండి, బెల్లాన్ని మాత్రమే వేయాలి. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఇందులో నెయ్యిని కూడా కొద్దిగా వేస్తే, ఎందుకంటే శనగపప్పు ఉంది కదా ఆయిషా, మంచిగా. సరే, నెయ్యి లేకుండా ఏ వంట వండరు వదిన. అయిపోయింది. ఇప్పుడు ఇది బాగా చిన్న మంట చేసేద్దాం, బాగా మరగాలి అంట. షీర్ కుర్మా కోసం పాలు బాగా వేడవుతున్నాయి, దానికోసం నేను ఇలైచీల్ని దంచేద్దాం. పాలు బాగా మరిగినవి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను, పంచదార వేసేద్దాం. సరిపడా పంచదార కావాలి, తర్వాత మళ్ళీ టేస్ట్ చూసి వేసుకుందాం. ఘీలో రోస్ట్ చేసిన సేమియాలు, ఇవి కూడా పొలమని ఒకేసారి వేసుకోవద్దు, కొద్ది కొద్దిగానే వేసుకొని కడుపు కావాల్సినంత వేసుకుని అంతే చూసుకుందాం కర్రీ. తర్వాత ఇవేంటి, హీరో, ఇవి కూడా నెయ్యిలో, ఇవి కూడా మన నాగమణి చక్కగా ఫ్రై చేసి ఇచ్చింది, తను మాడకుండానే ఫ్రై చేసింది. ఇవి కూడా వేసేసి అంతే, అయిపోయింది సేమియా పాయసం. పులుసు అయిపోయింది, వదిన రెడీ అవడానికి వెళ్ళారు, కట్టేద్దాం. కొంచెం తాడుతో గట్టిగా కట్టమ్మా. సరే అయిపోయిందా? మా వారు షూట్కి వెళ్తున్నారంటే ఆ మాత్రం రెడీ అవ్వాలి కదా. బిర్యానీ చూద్దాం, ఇప్పుడు కలుపుదాం. నేను ఒక చేతి ఇలా పట్టుకొని అలా తీయడం అలవాటు. అంటే బరువు ఉంది కదా అని. బరువు ఉంది లేదు, చాలా వెయిట్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఆహా. మా ఇంట్లో మేడ్స్ కోసం ఫస్ట్ తీసేద్దాం. వేడిగా ఉందండి, వీళ్ళేమో కానీ నేను మాత్రం ఆగలేను ఇంకా. ఫస్ట్ టేస్ట్ చూసి చెప్పేది నేనే. సూపర్. ఓ చూసారా, ఎగ్జాక్ట్ దమ్. కట్టా కూడా రెడీ అయిపోయింది, పర్ఫెక్ట్.
ఈ బిర్యానీలోకి ఈ ఖట్ట అమోఘం అయితే. నా రౌండ్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంది? తగులుద్ది. నా దిష్టేం తగలదులే కానీ వదిన వండడం బాగోకపోవడం సూపర్ ఉంది. ఇప్పుడు 11 అయింది, అయినా తినేస్తున్నాను. చాలా ఆకలేస్తుంది. అదే డిస్టర్బ్ చేయొద్దు. ఆ ఫుడ్ చూస్తే ఎవరికైనా ఆకలేద్దులే. డిస్టర్బ్ చేయొద్దు. ఓకే. అదిగో ఇక్కడ ఇంకా అవుతూనే ఉంది ప్యాకింగ్స్. ప్యాకింగ్ అంటే ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, వాళ్ళకి పాపం వెయ్యాలి. వచ్చింది ఇక్కడికి. నేను మరి మటన్ తిన్నాను కదా, అందుకని చికెన్. ఎంత బాగుందో చూడండి. చూసుకుని నాకు చికెన్ వేయకుండా మటన్ ఒకటే పెట్టారు. మీరు మటన్ తింటారు కదా మరి. తింటాను అనుకో, తినం కాబట్టి ఏదో బట్టి. కానీ ఎక్సలెంట్, చాలా బాగుంది. చూసారా లాగిన్ చేస్తున్నాను. మొత్తం ముక్కలు మొత్తం ఏరేస్తుంది. మా వారు షూట్కి వెళ్ళి కార్ పంపిస్తాను అని చెప్పి పాపం పంపించారంట. కానీ హైదరాబాద్ ట్రాఫిక్ తెలుసు కదండి. ఇప్పుడు మేము సారథి స్టూడియోస్కి వెళ్తున్నాం. అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉండి ఇంకా ఇప్పుడు 1 o'clock అయిపోయిందండి, ఇంకా రాలేదు డ్రైవర్. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? కాబట్టి ఇంకా మా కార్లోనే బయలుదేరిపోయాము. ఒకసారి వెనకాల చూడండి. అలీతో సరదాగా టీంకి మేము ఈరోజు కుక్కర్స్ని ఇవ్వబోతున్నాం అన్నమాట. ఎందుకు ఇవ్వబోతున్నాము అంటే అలీతో సరదాగా 2nd సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఆ సంతోషంలో అలీతో సరదాగా దగ్గర నుంచి ఆలీ 369, అలీతో సరదాగా, అలీతో జాలీగా ఇదంతా పనిచేసి ఈ షూట్స్కి పనిచేసిన వాళ్ళందరూ ఒకే టీం అన్నమాట. వాళ్ళందరికీ విష్ చేస్తూ ఈరోజు నేను ఇవి పంచిపెట్టబోతున్నాను. వెనకాల కారణం మా కరీం తీసుకొస్తున్నాడు సగం. ఇప్పుడు ఫస్ట్ మేము బయలుదేరిపోతున్నాము. ఫుడ్ కూడా ఆయిష పెట్టించేసావు కదా, ఇదే అన్ని ఫుడ్ లేకుండా మేము వెళ్తే ఇంకేమీ లేదు. అన్ని ఈ కార్లోనే ఉన్నాయి. ఇప్పుడు కూడా మనకి ట్రాఫిక్ అడ్డు రాకూడదు, కరెక్ట్ టైంకి వెళ్ళిపోవాలి. ఇప్పుడే వచ్చేసాము మా వారి షూట్ లొకేషన్ కి. క్యారవన్ మార్నింగ్ మా వారు వేసుకున్న డ్రెస్, ఇప్పుడు షూట్ బట్టల్లో ఉన్నారు. ఇంకా చూడలేదు నేను, ఇప్పుడు వస్తారు, ఇన్ఫార్మ్ చేశారు షూట్లో ఉన్నారు. ఇంకా షూట్ అవ్వలేదంట. నేను ఫాస్ట్ గానే వచ్చేసాము కదా ఆయిష. ఫాస్ట్ గానే లేదు. మరి వచ్చేటప్పుడు మా వారు కార్ పంపించారు కదా, మరి అది ఎందుకు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది నేను అడగాలి. ఈ రోజు ఆదితో సరదాగా షూట్లో రాధా గారి ఎపిసోడ్ అవుతుంది. రాధా గారిని కలిసి చాలా ముచ్చట్లు చెప్పేశాను ఇక్కడ. ఇలా షూటింగ్ లంచ్ టైంలో మేమందరం కలిసి లంచ్ని ఎంజాయ్ చేసాము. అంటే నేను ఆల్రెడీ నా మల్టీ మిల్లెట్ రైస్ తినేసాను ఆ క్యారవాన్లో కూర్చొని. వీళ్ళందరూ తింటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వీళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్పేసరికి ఇంకా 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 హ్యాపీ అనిపించేసిద్ది. అలీతో సరదాగా టీంకి గతంలో నేను హాట్ బాక్సెస్ని ఇచ్చానండి.
ఇప్పుడు ఈసారి ఇలా కుక్కర్లను ఇస్తే బాగుంటుందని నాకు ఆయేష ఐడియా ఇచ్చింది. ఇద్దరం కలిసి తీసుకొచ్చేసాము. ఇప్పుడు వీళ్ళకి మా చిరు కానుకని ఇలా అందించడం నాకు మా వారికి చాలా హ్యాపీగా అనిపించింది. వీళ్ళు కూడా మా చిరు కానుకను స్వీకరించడం ఇంకా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.